ఖచ్చితంగా మీ కమ్యూనిటీలో మనం ఒక టాప్ ప్లేస్లోనే చూడాలి. ఎందుకంటే తను తన తల్లి దగ్గర నుంచి కుటుంబం నుంచి బయటకు వచ్చింది, తర్వాత కూడా ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేసింది, తల్లి కోసం ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి ఇల్లు కట్టింది, తర్వాత తనకంటూ ఒక మనిషి ఉండాలని ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సరే భార్యాభర్తలు నార్మల్ వాళ్ళకి కూడా గొడవలు వస్తాయి, విడిపోయారు. దాన్ని కూడా మనం పాజిటివ్ యాంగిల్లోనే మనం చూసాం. ఆ అమ్మాయి కూడా నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అని చెప్పి తను కూడా ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్తో, మీరు కూడా ఎంతో మంచి అప్రిసియేషన్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు తనకి. అయితే ఈ ఫెమినైన్ ఫేస్ కోసం తను జాలైన్ సర్జరీ చేయించుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అసలు ఫీమేల్గా కనిపించడానికి ఇంత కష్టపడతారా ట్రాన్స్జెండర్స్ అనిపించింది నాకైతే. సో మళ్ళీ రియాజ్ సలీం మీదకి వద్దాం మనం టాపిక్ అంకిత నుంచి. ఎందుకంటున్నాను అంటే మీరు అన్నది కరెక్టే, మనం దాని గురించి చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం. బహుశా ఈ కౌన్సిలింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలామంది సర్జరీస్కి వెళ్తున్నారేమో, అసలు అక్కడ కౌన్సిలింగ్ అవుతున్నాయో లేదో అన్నది కూడా మనం డీల్ చేసాము. మీరు రియాజ్ సలీం మీదకి ఎందుకు రావాలని నేను అంటున్నానంటే, ముఖ్యంగా చాలామంది నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా చాలామంది అన్నారు, అంటే రియాజ్ సలీం ఎక్కడో కేరళలో ఫెమినైన్గా ఉన్నాడు, తను ట్రెండింగ్ అవుతున్నారు, బట్ తన గురించి నువ్వేం మాట్లాడతావు రచనమ్మ అని అడిగారు. యాక్చువల్గా యాంకర్ గారు ఎందుకు పిలిచారు, హోస్ట్ గారు పిలిచారు అంటే ట్రాన్స్ స్పెక్ట్రమ్లో ఎవరైతే ఉన్నారో ఐడెంటిటీస్ వేరే వేరే హిజ్రా కానీ, లేదా ట్రాన్స్ ఉమెన్ కానీ, ట్రాన్స్ మెన్ కానీ, ట్రాన్స్ నాన్ బైనరీ కానీ, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జర్నీ మనకి ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ఐడెంటిటీస్ ముఖ్యంగా పొద్దున మీరు శివశక్తిని తీసుకొచ్చి మాట్లాడదామన్నా మనం మాట్లాడాలి. యాక్చువల్గా వాళ్ళని కూడా ట్రాన్స్గా ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేవుడు వచ్చే మనుషులు వీళ్ళందరూ. ముఖ్యంగా రియాజ్ సలీం గురించి నేను ఎందుకు అంటున్నాను అంటే, రియాజ్ సలీము చూసినప్పుడు ఎంత పవర్ఫుల్ ఆయన పర్సనాలిటీ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఎడ్యుకేషన్ ఒక మనిషిని ఒక 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 మైనారిటీ కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేసినా కూడా ఎంత పవర్ఫుల్ పొజిషన్లోకి తీసుకొచ్చి కూర్చోపెడదు అన్నదాన్ని పెట్టచ్చు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రియాజ్ సలీం. యాక్చువల్గా ద వే హీ స్పీక్స్ అబౌట్ ఎవ్రీ టాపిక్, నాట్ లీవ్ ద మేకప్ అదంతా పక్కన వదిలిపెట్టండి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ, బ్యూటీ టిప్స్ అవన్నీ కూడా పక్కన పెట్టినాక యాజ్ ఎ పర్సనాలిటీ, యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన బిల్డప్ చేసుకున్న ఆయన పర్సెప్షన్స్ అరౌండ్ ఫెమినిజం కానీ, ఆయన ఇంటర్వ్యూస్ చూశాను, ఆయన సెల్ఫ్ రీల్స్ కూడా చాలా చూశాను నేను. అందులో ఫెమినిజం గురించి మాట్లాడేటప్పుడు పేట్రియార్కల్ సెటప్లో విమెన్ని ఎంత సబ్జుడైజ్గా చూస్తారు, జెండర్ స్పెక్ట్రంలో మహిళలు ఎంత వివక్షతకి లోనవుతారు పురుషుల వల్ల, కుల వ్యవస్థలో అలాగే జెండర్ వ్యవస్థలో కూడా, అది చాలా చక్కగా క్లియర్గా వర్ణించి చెప్పాడు. ముఖ్యంగా కేరళ, ఏదైతే కేరళలో మనం అనుకుంటాం మదర్హుడ్ 100% విమెన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం అనుకుంటాం, అక్కడ ఉన్న కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కుల వ్యవస్థలో ఎల్జిబిటీ వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేసుకున్నారు వాళ్ళు అని తన జర్నీని అటాచ్ చేసుకుంటా ఎంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన మాటలు నిజంగా ఐ రియల్లీ ప్రైజ్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే అలా మాట్లాడే వాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. 2013లో మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ప్రియాంశు యాదవ్ అనే ఒక 16 ఏళ్ల కుర్రాడు, మీకు తెలిసే ఉంటుంది, మీరు చేసుకుంటూ ఉంటారు దాని మీద ఎపిసోడ్, 10th క్లాస్ చదివే పిల్లాడు సూసైడ్ చేసుకున్నాడు. యాక్చువల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నాకు తలుచుకుంటే నేను చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే సచ్ స్మాల్ ఏజ్లో అంత క్యూట్గా ఉన్న తను 4,000 హేట్ కామెంట్స్ ఒక రీల్కి. తను ఒకరోజు దీవాళికి శారీ కట్టుకున్నప్పుడు 4,000 హేట్ కామెంట్స్ వచ్చినాయి ఆ రీల్కి. అండ్ హీ అటెంప్టెడ్ సూసైడ్, కమిటెడ్ సూసైడ్ యాక్చువల్లీ. అది చూసినప్పుడు మేమందరం ఒక్కసారి వాట్ ఈస్ దిస్ అంటే ఏం జరుగుతుంది, మనం ఇంత పోరాడి ఎల్జిబిటీ రైట్స్ అని ఈ కంట్రీలో 377 డీక్రిమినలైజేషన్ అన్నాము, 4 జడ్జిమెంట్ అన్నాము, యాక్ట్ అన్నాము, బట్ కానీ మన యంగ్ జనరేషన్ వాళ్ళు ఇంత ట్రోలింగ్కి, ఇంత హేట్రెడ్ ఉందా మన సమాజంలో మన పట్ల అని చూసుకునేటప్పటికి బాధ భయం రెండు వచ్చినాయి యాక్చువల్గా నాకు. ఎందుకంటే తను కూడా సిమిలర్గా మేకప్ ఆర్టిస్ట్ అయ్యి ఎన్నో కళ్ళు కానీ ఎంతో పేరు తెచ్చుకొని ఎదగాలి, తన కెరియర్ చేసుకోవాలి ఒక డాన్సర్గా, ఒక మేకప్ ఆర్టిస్ట్గా అనుకున్న చిన్న పిల్లోడు సూసైడ్ చేసుకునేటప్పటికి వీ హ్యావ్ సీన్ దట్ జెండర్ నాన్ బైనరీ అన్న వాళ్ళకి ఎంతటి వివక్షత ఉంది సమాజంలో. 4,000 హేట్ కామెంట్స్ యాక్చువల్లీ ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ట్రోల్ చేశారు యాక్చువల్లీ. సో అదొకటి. ఇంకొకటి నాకు తెలిసిన ఇక్కడ హైదరాబాద్లో చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఒక పిల్లాడు ఇట్లానే జెండర్ నాన్ బైనరీ పిల్లాడు
వాళ్ళ అన్నది, సొంత అన్నది మెహందీ ఫంక్షన్ అవుతుంది. మెహందీ ఫంక్షన్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అంత జోవెల్గా ఆడుకుంటారు, పాడుకుంటారు. ఆటపాటలో ఈ ఫెమినైన్నెస్ చూశారు కొంతమంది అన్న ఫ్రెండ్స్. చూసినప్పుడు అన్నతో వెళ్ళి ఎక్కడో కామెంట్ చేసినట్టు క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఆ పిల్లాడు ఫంక్షన్ అయిపోగానే వచ్చి తల్లిదండ్రుల మీద బాగా అరిచాడు. ఏంటంటే ఎందుకు ఇలా తమ్ముడు చేస్తున్నాడు, ఇదేంటి ఈ ఫెమినైన్, ఈ చెక్క వేషాలు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి డెరిగేటరీ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసేటప్పటికి దట్ కిడ్ కమిటెడ్ సూసైడ్. బాధ ఏంటి అంటే ఆ కిడ్ సూసైడ్ చేసుకున్నాక 3 రోజు పెళ్ళి, ఆ చావుని దాచేసి పెళ్లి చేసేసారు. సో ద వైలెన్స్ టువర్డ్స్ జెండర్ నాన్ బైనరీ ఈజ్ సైలెన్స్డ్. వాళ్ళు 2 మెసేజ్లు వాళ్ళకి వెళ్ళేది ఏంటంటే బెటర్ యూ బీ ఇన్ 2 రోల్స్. ఉంటే మగపిల్లాడుగా ఉండు, లేకుంటే ఆడపిల్లలాగా ఉండు, లేకుంటే నీకు అసలు ఈ ఫ్యామిలీలోనే చోట్లేదు. ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్ నేను అనుకున్నప్పుడు వాళ్ళ జర్నీ అంతా అలాగే స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా. ఈవెన్ నా జర్నీ కూడా అట్లానే స్టార్ట్ అయ్యి ఉంటుంది. నేను అంటే కొన్ని పెక్యులర్ కేసెస్లో నేను ఆడపిల్ల అనుకున్నాను. బట్ కొంతమంది మగపిల్లగా పుట్టి మగపిల్లగానే ఉండి ఆడపిల్లగా మేకప్ వేసుకోవటం, జుట్టు పెంచుకోవటం అని చేసుకునేవాళ్ళు. దానివల్ల సమాజానికి ఏం నష్టం లేదు కదా, అది ఒక క్రైమ్ కాదు కదా. దెన్ వై ఇంత హేట్రెడ్ ఈ సమాజంలో? సో వీ ఆల్ షుడ్ ప్రైజ్ Riya Salim because he's such a bold personality, and we need more such Riya Salims in our society to be more vocal, to talk on behalf of gender non-binary. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యము. అందులో దేర్ కెన్ బి ట్రాన్స్ బైనరీ ఆల్సో కదా. వాళ్ళకి ఒక ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ట్రాన్సిషన్ అవుతారు. ట్రాన్సిషన్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. ప్రతి ఒక్కరు ట్రాన్సిషన్ అయ్యి బైనరీలో సెట్ కావాలని లేదు కదా. యా, అంకితా రాజ్ ఎందుకు ఈ ఫెమినైన్ ఫేస్ కోసం ఇంత కష్టపడుతుంది? బహుశా అయ్యి ఉండొచ్చు. అది మనకి నేను అదే ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఫెమినైజేషన్ అనేది ఒక బర్డెన్గా జెండర్ డిస్ఫోరియాలో ఉంది. అది యాక్చువల్గా ఫెమినైజేషన్ కానీ మ్యాస్కులినేషన్ కానీ. ట్రాన్స్ పురుషుల్లో తీసుకుంటే వాళ్ళు బాడీ బిల్డింగ్ ఇవన్నీ చేస్తారు యాక్చువల్గా. ఏదైతే ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ మ్యాస్కులిన్, ట్రాన్స్ మెన్ అయితే ఎవరైతే ఉన్నారో మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో, వాడు బాడీ బిల్డింగ్లో ఉండి మంచి శరీర దార్ఢ్యం చూసుకొని వాళ్ళు ఫైటింగు వీటిలన్నిటికీ వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి, ప్రోటీన్స్ అవన్నీ తీసుకొని. థింగ్ ఏంటంటే వాళ్ళలో అంటే మ్యాస్కులైజేషన్ కోసం ఏం సర్జరీస్ లేవు ఫర్ ఎగ్జాంపుల్. బట్ వాళ్ళ శరీరాన్ని ఎంత మ్యాస్కులైన్ చేసుకోవాలన్నది వాళ్ళు జిమ్కి వెళ్ళి చేసుకుంటారు. సేమ్ క్వైట్ ఆపోజిట్గా ట్రాన్స్ మహిళలు కూడా ఫెమినైజేషన్ వైపు వెళ్తారు యాక్చువల్లీ. సో జెండర్ డిస్ఫోరియా అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, నేను ఇంకా అందమైన ఆడమ్మాయిని కావాలి, అందమైన మగ వ్యక్తిని కావాలనే ప్రయత్నము ఎటువైపు తీసుకెళ్తుంది అనే దాని మీద మనం ఎవరు ఫోకస్ చేయట్లేదు యాక్చువల్లీ. కనీసం ఒక డిస్కషన్ కూడా పెట్టట్లేదు దాని గురించి. అది పెట్టిన రోజున అందం అనే దానికి పరిభాష మారిపోతుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇది డిస్కషనే కదా. సో నేనేమంటున్నానంటే అందం, నేనేం చెప్పాలనుకుంటున్నాను, వెరీ గుడ్, ఇది క్లియర్గా ఉంది క్వశ్చన్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అందం అనే దానికి పరిభాష ఏంటి, డెఫినేషన్ ఏంటి యాక్చువల్గా. అంటే ఇలా ముక్కుంటేనే, ఇలా మూతుంటేనే, ఇంత ఇలా సన్నగా ఉంటేనే, ఇలా ఉంటేనే, అంటే ఈ స్టాండర్డ్స్ ఎవరు మనకి డిక్టేట్ చేస్తున్నారు యాక్చువల్గా. మన చరిత్రలో తీసుకున్నా, మన పురాణాల్లో తీసుకున్నా కలర్కి సంబంధించి ఏది బైనరీ లేదే. కలర్ తక్కువ ఉన్న కృష్ణుడిని, రాముడిని కూడా దేవుడు అన్నారే, అవునా. పొట్టిగా ఉన్న వామనమూర్తిని కూడా దేవుడే అన్నారే, అవునా. సింహమోహం వేసుకొచ్చినది అన్ని దేవుడే అన్నారే, అవునా కాదా. అసలు రూపు లేని వాళ్ళు కూడా దేవుడు అన్నారు కదా కొన్ని మతాలు. సో నేను అనేది ఏంటంటే ఈ అందం అనే దానికి పరిభాష, డెఫినేషన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? జస్ట్ డిస్మాంటిల్ దిస్. అందం అనే ఏదైతే బైనరీ స్టీరియోటైపింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్మాంటిల్ చేయాలి. ఎలా ఉన్నా, లావుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, బక్కగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా, ఏ కలర్లో ఉన్నా, తెల్లగా ఉన్నా, చామంచాయలో ఉన్నా, నల్లగా ఉన్నా, అందం అనేది మనసుకి పరిమితము, శరీరానికి పరిమితమైనది కాదు. సో శరీరానికి కనపడేది ఓన్లీ ఒక ఆకారం మాత్రమే, ఓన్లీ కొన్ని ఛాయలు మాత్రమే. ఈ అందం అనే దానికి ఎప్పుడైతే డెఫినేషన్ మారుతుందో ఖచ్చితంగా జెండర్ డిస్ఫోరియాతో ఎవరైతే బాధపడుతున్నారో ట్రాన్స్ వాళ్ళు, ఫెమినైజేషన్ చేసుకోవాలి, మ్యాస్కులినేషన్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నాను, నేను ఫస్ట్ నుంచి ఆడపిల్లనే అనుకున్నాను. నాకు నా జీవితంలో లక్కీలీ నన్ను నాలా ప్రేమించే వాళ్ళు దొరికారు. నేను మీకు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాను కదా, నా హస్బెండ్ నన్ను నాలాగా ప్రేమించాడు. ఇప్పటికి ప్రతి వారంలో ఒకసారి అడుగుతాను, ఏం చూసి నన్ను ప్రేమించావా అని.
ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. బట్ ఇంటర్వ్యూస్ చూస్తారా ఇంతకైనా? ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా హీ నెవర్ స్టాప్ మీ అండ్ హీ ఆల్సో డూ అండ్ చాలా స్టేటస్లు స్టోరీస్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఆయన. అంటే డైరెక్ట్గా నాకు కాకుండా నాకు అర్థమయ్యేలాగా అనమాట. లైక్ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటీ ఈజ్ నాట్ ఫర్ లైక్ బాడీ అని. సో నేను చెప్పేది ఏంటంటే సమాజంలో బ్యూటీ యొక్క పరిభాష మార్చాలి మనం. కలర్ని, ఎత్తుని, పొడుగుని, లావుని దీన్ని బట్టి అందం ఉండదు. అందం అనేది మనసుకు సంబంధించింది, వయసుకు సంబంధించింది, లేదా ఆకారానికి సంబంధించింది కానే కాదు. మనిషిని మనిషిగా ప్రేమించడం స్టార్ట్ చేయాలి అనేదాన్ని ఒక సమానత్వాన్ని ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తామో, అమల్లో తీసుకొస్తామో, అప్పుడు ఇది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. యా. కానీ రియాజ్ సలీం గురించి కామెంట్స్ చూస్తున్నప్పుడు నాకు నిజంగా మీతో ఇలా ఒక ఇంటర్వ్యూ చేయాలి అనిపించింది. ఎందుకంటే దేని గురించి అయినా నాకు ఏ డౌట్ వచ్చినా ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి నేను మిమ్మల్ని ముందు పిలుస్తాను. ఎందుకంటే మీరు స్టడీ చేస్తారు, చాలా దగ్గరగా వాళ్ళతో ఉంటూ ఉంటారు, కాబట్టి మీరైతేనే ఇంకాస్త ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా మిమ్మల్ని కలవడానికి ముందు అందరికీ ఉన్నట్టే ట్రాన్స్ మీద కొన్ని అపోహలు ఉండే, భయాలు ఉండే. ఎందుకంటే కొంతమంది బయట కనిపిస్తున్న వాళ్ళు అలా ఉన్నారు. మీరు కూడా చెప్తూనే ఉన్నారు కదా, వాళ్ళలో మార్పు కోసం మేము కూడా ప్రయత్నిస్తున్నాము అని చెప్పి. ఇప్పుడు పోలీస్, ట్రాఫిక్ వాలంటీర్స్ నుంచి కూడా మంచి మెసేజ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మొత్తానికి రియాజ్ సలీం గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రచన, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.